అందరికీ నమస్కారం. వాగ్దేవి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం 4th క్లాస్ ఈవీఎస్లో భాగంగా ఇప్పటి వరకు కూడా మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పుకున్నాం. అన్నీ కూడా టెక్స్ట్ బుక్ నుండి ఇంపార్టెంట్ పాయింట్స్ తీసి రాసినవి. సో 4th క్లాస్ ఈవీఎస్లో భాగంగా ఈరోజు లాస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజుతో మన 4th క్లాస్ ఈవీఎస్ అయితే కంప్లీట్ అవ్వబోతుంది. సో 4th క్లాస్ ఈవీఎస్ అయిపోయిన తర్వాత మనం 5th క్లాస్ ఈవీఎస్ అయితే చూద్దాము. సో ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్. డైరెక్ట్గా క్వశ్చన్స్ అయితే రావచ్చు, టెట్లో కానివ్వండి లేదా డిఎస్సిలో కానీ రావచ్చు. సో ఈరోజు మన ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక చూస్తే ఇక్కడ బ్రిటిష్ దేశానికి చెందిన సర్ జాన్ మార్షల్ 1922లో సింధు నది ప్రాంతంలో తవ్వకాలు చేపట్టారు. ఎవరు? సర్ జాన్ మార్షల్ 1922 సంవత్సరంలో సింధు నది ప్రాంతంలో. సర్ జాన్ మార్షల్ ఏ దేశానికి చెందినంటే బ్రిటిష్. ఓకే, బ్రిటన్. ఇక్కడ హరప్ప నాగరికత బయటపడింది. ఏ నాగరికత అడగవచ్చు? హరప్ప నాగరికత. అయితే హరప్ప నాగరికత వాళ్ళు పశ్చిమాసియా, ఈజిప్ట్లలో వర్తకం అనేది చేసేవారు. ఈ క్వశ్చన్ కూడా అడగవచ్చు. హరప్ప ప్రజలు అప్పుడు ఎవరితో వర్తకం చేసేవారంటే పశ్చిమాసియా, అలాగే ఈజిప్ట్. ఇవి కూడా గుర్తుంచుకోవాలి. వాళ్ళ యొక్క హరప్ప నాగరికత ప్రజల యొక్క రేవు పట్టణం ఏంటి? ప్రధాన రేవు పట్టణం ఏంటి అంటే లోథాల్. ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రధాన రేవు పట్టణం వచ్చేసి లోథాల్. అయితే వారి యొక్క లిపి ఏంటి అంటే బొమ్మల లిపి. ఓకే, లిపి కూడా గుర్తుంచుకోవాలి, బొమ్మల లిపిగానే ఉండేది. వాళ్ళు ఎవరిని పూజించేవారు అంటే అమ్మ తల్లి మరియు పశుపతిని పూజించేవారు. సో ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ బ్రిటిష్ దేశానికి చెందిన సర్ జాన్ మార్షల్ 1922 ఇంపార్టెంట్. సింధు నది ప్రాంతంలో తవ్వకాలు, హరప్పా నాగరికత బయటపడడం, వారు పశ్చిమాసియా, ఈజిప్ట్లతో వర్తకం చేయడం, వారి యొక్క ప్రధాన రేవు పట్టణం లోథాల్, వారి యొక్క లిపి బొమ్మల లిపి, వారు పూజించేది అమ్మ తల్లి మరియు పశుపతిని. సో ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వశ్చన్ అయితే రావచ్చు టీజీటెట్ అండ్ డిఎస్సిలో. సో కాబట్టి జ్ఞాపకం అనేది అయితే ఉంచుకోవాలి. తర్వాత చూస్తే అశోకుని స్తంభం. ఓకే, రాజస్థాన్ శిల్పకళ. సో ఏ శిల్పకళ ఉంది అశోకుని స్తంభం అనేది చేయబడిందంటే రాజస్థాన్ శిల్పకళ. వారణాసి సమీపంలోని చూనార్ నుండి తవ్వి తీసిన ఇసుక రాయితో అయితే నిర్మించబడింది. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. వారణాసి సమీపంలోని చూనార్ నుండి తవ్వి తీసిన ఇసుక రాయితో చేయబడింది అశోకుని స్తంభం. అది రాజస్థాన్ శిల్పకళగా ఉంది. ఓకే, రాజస్థాన్ శిల్పకళ అనేది అశోకుని స్తంభంలో మనం చూడవచ్చు, అలా తయారు చేయబడింది. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. తర్వాత చూస్తే తెలంగాణ అమరవీరుల స్తూపం ఏ సంవత్సరం అడగవచ్చు? 1969లో నిర్మించడం జరిగింది. తెలంగాణ అమరవీరుల స్తూపం 1969 అని గుర్తుంచుకోవాలి డైరెక్ట్. తెలంగాణ అమరవీరుల స్తూపం అంటే 1969. తర్వాత చూస్తే కుతుబ్ మినార్ ఎత్తు అడగవచ్చు. 225 మీటర్లు గుర్తుంచుకోవాలి. 225 మీటర్లు. ఎక్కడ ఉంది అంటే ఢిల్లీలో ఉంది. నిర్మాణం ఎవరు అంటే స్టార్ట్ చేసింది కుతుబుద్దీన్ ఐబాక్. ఇక్కడ గుర్తుంచుకోవాలి, స్టార్ట్ చేసింది కుతుబుద్దీన్ ఐబాక్. కుతుబ్ మినార్ కదా, కుతుబుద్దీన్ ఐబాక్ స్టార్ట్ చేశాడు. పూర్తి చేసింది ఇల్టుట్మిష్. ఈ రెండు కూడా గుర్తుంచుకోవాలి. కుతుబ్ మినార్ గురించి అడిగితే మనకు మెయిన్ క్వశ్చన్స్ ఇవే. ఎత్తు 225 మీటర్లు, ఢిల్లీలో ఉంది, స్టార్ట్ చేసింది నిర్మించడం కుతుబుద్దీన్ ఐబాక్, అలాగే ఫినిష్ చేసింది, పూర్తి చేసింది ఇల్టుట్మిష్. ఎర్రకోట, రెడ్ ఫోర్ట్ అంటాం కదా, ఎర్రకోట. పర్షియన్, భారతీయ నిర్మాణ శైలులు రెండు స్పష్టంగా కనిపిస్తాయి. అంటే ఎర్రకోట కనుక మనం చూస్తే 2 రకాల శైలులు ఉంటాయి నిర్మాణ శైలులు. ఒకటి పర్షియన్గా ఉంటుంది, అలాగే భారతీయ నిర్మాణ శైలులు. రెండు కూడా మనకు ఎర్రకోటను చూసినప్పుడు స్పష్టంగా అయితే కనబడతాయి. 2 నిర్మాణ శైలులు కూడా పర్షియన్ మరియు భారతీయ నిర్మాణ శైలి అనేది కనిపిస్తాయి ఎర్రకోటలో. ఇవి కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఎర్రకోట ఏ నిర్మాణ శైలి అంటే పర్షియన్ మరియు భారతీయ నిర్మాణ శైలులు. తర్వాత చార్మినార్ గురించి చూస్తే చార్మినార్ ఎత్తు అడగవచ్చు. 58 మీటర్లు గుర్తుంచుకోవాలి. 58 మీటర్ల ఎత్తులో అయితే చార్మినార్ ఉంది. ఎప్పుడు ఏ సంవత్సరంలో నిర్మించారంటే 1591లో నిర్మాణం అనేది జరిగింది. 1591లో. సో ఎవరు నిర్మించారు అంటే
కులీ కుతుబ్ షా, ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. అంటారు కదా, అంటే మనకు తెలుసు కదా, కులీ కుతుబ్ షా నిర్మించడం అయితే జరిగింది. ఇక్కడ గుప్త వంశస్థుల్లో సుప్రసిద్ధులు చంద్రగుప్త విక్రమాదిత్య. ఓకేనా, గుప్త వంశస్థుల్లో సుప్రసిద్ధులు ఎవరంటే చంద్రగుప్త విక్రమాదిత్య. మరి తన ఆస్థానంలో కాళిదాసు కవి అయితే ఉండేవారు. కాళిదాసు కవి చంద్రగుప్త విక్రమాదిత్య ఆస్థానంలో ఉండేవారు. తర్వాత ఎల్లోరా గుహాలయాలు ఎవరి కాలం నాటివా అని అడగవచ్చు. ఎందుకంటే ఎల్లోరా మౌర్యుల కాలం నాటివా అలా అడగవచ్చు. సో గుప్తుల కాలం నాటివి అంటే గుప్తుల కాలం నాటివి. ఎల్లోరా గుహాలయాలు గుప్తుల కాలం నాటివి. క్వశ్చన్ డైరెక్ట్ అడగవచ్చు. రాష్ట్రకూటుల, మౌర్యుల అలా అడగవచ్చు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి గుప్తుల కాలం నాటివి. ఇక్కడ మొఘలులను ఎదిరించి మరాఠా రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వీరుడు శివాజీ. అయితే మొఘలులను ఎదిరించి మరాఠా సామ్రాజ్యం స్థాపించింది ఎవరు అడగవచ్చు? శివాజీ. శివాజీ యొక్క గురువు పేరు కూడా అడగవచ్చు, సమర్థ రామదాసు. గుర్తుంచుకోవాలి, శివాజీ యొక్క గురువు పేరు సమర్థ రామదాసు. తుకారాం అనే భక్తులు ఈ కాలమే. తుకారాం అనే భక్తులు ఎవరి కాలానికి చెందినవారంటే శివాజీ కాలానికి చెందినవారు. గుర్తుంచుకోవాలి. ఇక్కడ విజయనగర రాజుల్లో ముఖ్యమైన రాజు మన అందరికీ తెలిసిందే శ్రీకృష్ణ దేవరాయలు. అయితే శ్రీకృష్ణ దేవరాయలు ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు పరిపాలించారంటే 1509 నుండి 1529 వరకు, అంటే దాదాపుగా 20 సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు ఏ గ్రంథం రచించారనే క్వశ్చన్ రావచ్చు. ఆముక్తమాల్యద. ఓకే, ఈ క్వశ్చన్ కూడా గుర్తుంచుకోవాలి. ఆముక్తమాల్యద గ్రంథాన్ని రచించింది శ్రీకృష్ణదేవరాయలు. సో ఇది టోటల్గా మనం 4th క్లాస్ ఈవీఎస్ నుండి అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కలిపి రాసింది. దాదాపు 90 to 95% ఇవే ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకవేళ 4th క్లాస్ ఈవీఎస్ నుండి క్వశ్చన్ వస్తే ముఖ్యంగా మన వీడియోస్ నుంచే రావచ్చు. సో టెక్స్ట్ బుక్ చదివినా కూడా ఒకసారి రివిజన్కి అయితే ఇది చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడైతే మనకు 3rd క్లాస్ ఈవీఎస్ అయిపోయింది, అలాగే ఇప్పుడు 4th క్లాస్ ఈవీఎస్ కూడా అయిపోయింది. సో మనం తర్వాత నుండి 5th క్లాస్ ఈవీఎస్ అయితే స్టార్ట్ చేద్దాము. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి, అలాగే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.